మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవిలో చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనాను దాని కర్రను తీసుకుందిరా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనా చేయుదురా? అది పొయ్యికి సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనా తగునా? కాలకముందు అది ఏ పనికైనాను తగకపోయేనే. అగ్ని దాని యందు రాచి దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా? 7వ పరిశుద్ధాలను దీవించును. పరిశుద్ధుడా, మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నడిపించ చేతి ఆత్మ మీకు స్తోత్రం, చేయించే ఆత్మ స్తోత్రం, శుద్ధీకరించు దత్తపుత్ర ఆత్మ మీకు స్తోత్రం, విజ్ఞాపన ఆత్మ మీకు స్తోత్రం, సాక్షి నుంచి ఆత్మ మీకు స్తోత్రం, దైవ ఆత్మ సమభూమి గల ప్రదేశం అంతా మమ్మల్ని నడిపింపచేసిన విధానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం. మా ఆత్మ వర్ధిల్చున్నది అన్ని విషయాలు వర్ధిల్ల చేసిన దేవా స్తోత్రం, అన్ని విషయాలు వేగం కలిగేసిన దేవా స్తోత్రం, ప్రతి అక్కర అవసరత ఏసు క్రీస్తుని మేము తెచ్చిన దేవా స్తోత్రం, మేము అడిగిన దానికంటే ఉంచిన దానికంటే అధికమైన మేలు కలిగేసిన దేవా స్తోత్రం. ప్రత్యేక రీతిలో నా ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దుఃఖితులైన కుటుంబాలకు మీరు ఓదార్పు కలగజేసే దేవుడు, నేనే మిమ్మల్ని ఓదార్చు వాళ్ళని మీరు సర్వించినారు తండ్రి. అనేక మంది ఎవరి బిడ్డలు భయంకరమైన చీకటి జీవితాల్లో మా ప్రభ నా తండ్రి వారు మగ్గిపోతుండగా మీ కృప చొంద మీరు ఇక్కడ పంపించిన ఎవరి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, స్త్రీలు తమ గృహాన్ని జ్ఞానంతో కట్టుకోవడానికి మీ కృపాసనం దయచేగాక, ఒక్కరైనా ఆత్మ తప్పిపోకుండా మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంలో వాక్యంతో మీరు మార్చే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. చదవన లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయండి. మనుష్య ఆత్మ అపవిత్రాత్మ ఏసునామములో గద్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మాత్రం మీ చేతులకే సమర్పిస్తున్నాం సార్. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఏం చెప్పండి? ద్రాక్ష చెట్టు గురించి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం చూస్తే ద్రాక్ష చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే మరి ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడో చూద్దాం. 2వ వచనం చదవండి. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర దక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది ఏ పనికైనాను తగునా. కాలక ముందు ఏ పనికి లేదు, కాల తర్వాత కూడా ఏ పనికి లేదు. చూడండి, ఇక్కడంతా కూడా ప్రశ్నలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ప్రశ్నలకు జవాబు మనకు దొరకాలి. జవాబు మీరు చెప్పగలరా? చెప్పండి. ఇక్కడ తేలిగా ఉంది కదా, చెప్పండి. మరి ఏం జవాబు లేదా? ద్రాక్ష చెట్టు యొక్క కర్ర అంటారు. ఆ కర్రను ఏం చెప్తున్నాడు? ఏమైనా శ్రేష్టం, ఒకటి శ్రేష్టమా అంటున్నాడు. మరి శ్రేష్టమా కాదా? మీరే చెప్పాలి. సరేనా? అవునా కాదా? ఏదేం చెప్పండి, న్యూట్రల్గా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా మళ్ళీ చెప్తాం చూడండి. ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటే ఏమైనా శ్రేష్టమా? ప్రశ్న. శ్రేష్టమా? అవునా కాదా? శ్రేష్టమే. అవును. సరే చూద్దాం. ఇక్కడే ఇచ్చినాడు కదా జవాబు. ఎందుకు అంటే అది శ్రేష్టమా అంటే కాదు, కర్ర శ్రేష్టం కాదు. ఎందుకు కాదు అంటే ఏ పనికైనా దాని కర్రను తీసుకుంటారా? దేనికైనా ఏ పనికైనా తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి అది శ్రేష్టం కాదు అనేది క్లారిటీ అయిపోయింది. తర్వాత ఆ కర్రతో మేకునైనా ఏమైనా చేస్తారా? మేకు అంటే గోడలకు అప్పట్లో
మట్టి గోడలలో చిన్న చిన్న కర్రలు ఇలాగా చేసుకొని లోపల పెడతారు. ఇప్పుడు కూడా మనకి మేకులు దిగకపోతే పెద్దగా రంధ్రం చేసి దాంట్లో ఒక చిన్న కర్ర ముక్క పెట్టి మేకులు కొడతారు, అంటే గట్టిగా ఉంటాయి అని. అర్థమైంది కదా మీకు? చిన్నగా కొడతారు అవన్నీ. వీళ్ళు ఈ వీళ్ళగా చెక్క పని చేసే వాళ్ళకి చిన్న ఉంటాయి. ఇక్కడ అవి బాగా గట్టిగా ఉంటాయి. ఈ యొక్క కర్ర అట్లాంటి మేకులు చేయడానికైనా ఏమైనా ఉపయోగపడుతుందా అంటాడు. అది పొయ్యికే సరిపడదు కదా, కాబట్టి అది శ్రేష్టమా అని అంటే మనం శ్రేష్టం కాదు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ద్రాక్ష చెట్టు కాదు, ద్రాక్ష చెట్టు కర్ర. ఏది చెప్పండి? ద్రాక్ష చెట్టు కర్ర. కర్ర గురించి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నారు, ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడటం లేదు. ద్రాక్ష చెట్టు యొక్క కర్ర. కానీ ఏమి పనికొస్తాయి ద్రాక్ష చెట్టులోని? కర్ర మాత్రం దేనికి పనికిరాదు. ఆ ఏ కర్రతో అది అది దాంట్లో ఏ మాత్రం ఒకవేళ అది పచ్చిగా ఉన్నప్పుడు కర్ర పనికిరాదు, ఎండిపోయిన తర్వాత అగ్నితో కాలిస్తే అది ఏమైనా ఉపయోగం అంటే కాల్చిన తర్వాత కూడా ఉపయోగం లేదు. ఎందుకు? అది బూడిద అవుతుంది. ఇప్పుడు గార్డెన్స్ మధ్య వచ్చి ఇందాక బాగా ఆలోచించారు, బూడిద అవుతుంది. ఆ బూడిద ఉంటే అందులో ఉంచుకోవడానికే పనికొస్తుంది. కానీ అవి బొగ్గులు అయితే మళ్ళీ మనం మంటలు వేసుకుంటాం కదా, మిగతా కర్రలన్నీ బొగ్గులు అయిపోతాయి. బొగ్గులు అయితే మళ్ళీ మనం వాటితోనే అగ్ని రాజు పెట్టుకొని వంటలు చేసుకుంటాం. ఎంతో మంది వంటలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు మిగతా కర్రలు. కానీ ఈ ద్రాక్ష చెట్టు కర్ర మాత్రం కనీసం నిప్పులకైనా ఉపయోగం లేదు, కొన్ని మేకు ఉపయోగం లేదు, కొన్ని దాంతో ఏమైనా చూస్తే దేనికి ఉపయోగం లేదన్న. ఈ రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికైనా ఉపయోగమా, దేనికి ఉపయోగం లేకుండా ఉన్నావు. కర్రలాగా లేని ప్రభా, నేను ద్రాక్ష పండ్లలాగా ఉన్నాను అంటే మంచిది. నేను మంచి పండ్లలాగా ఉన్నాను ప్రభా. ద్రాక్ష పండ్లు అంటే నీకు ఎంత ఇష్టం కదా. ద్రాక్ష తోట గురించి పరమగీతాల్లో ద్రాక్ష తోటను చెరిపే నక్కలను ఏం చేయాలంట? ఏం చేయాలి నక్కలు? మరేమి డౌటా? పట్టుకోండి. వాళ్ళ ఏమంటాడు? మీరు పట్టుకోవాలా? వేరే వాళ్ళకి ఏం చెప్తుంది? మీరు కూడా సాయం చేయండి. ఆ నక్కలు ఏమైనా తప్పిపోతాయేమోనే, మీరు వచ్చి కూడా మాకు సాయం చేయండి, మేము పట్టుకోవడానికి మేము రెడీ. కానీ అవి ఒకవేళ పారిపోకుండా మాకు మీరు కూడా సహాయం చేయండి. ఎంత బాగుంది! ఈ ద్రాక్ష తోట ఏంటంటే దేవుని యొక్క వనం, దేవునికి ఇష్టమైన వనము అని అంటారు. యెషయాలో నేను ఒక మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వల్లి నేను నాటిని అంటాను. 5వ అధ్యాయంలో శ్రేష్టమైన ద్రాక్ష వల్లి అంట. శ్రేష్టమైన ద్రాక్ష వల్లి నేను నాటి అది ఫలాలు వస్తుంది కదా అని చూస్తే ఆ చెట్టు ఏం ఫలాలు ఇచ్చిందంట? కారు ద్రాక్ష. ఎంత బాగా! అక్కడ టోటల్గా చెట్టే మనకి రాకపోయేది, అంటే పండ్లు మనకి లేవు. ఆ చెట్టు శ్రేష్టమైన చెట్టే నాటాడు, కానీ అది మంచి ద్రాక్షలు వస్తుంది కదా అని ఎదురు చూస్తా ఉంటే కారు ద్రాక్షలు వచ్చినాయి. ఏమిది? ఎలాగైంది? ముందే పగిలేలా తండ్రి అయిన దేవుడు బాధపడతాడు. శ్రేష్టమైన ఆదాములుగా సృష్టించాడు. మొదట సృష్టిలో వాళ్ళు పరిశుద్ధులే, చిన్నపిల్లలాంటి పరిశుద్ధమైన జీవితం వాళ్ళకు ఉంది. అంతగా దేవుడు వాళ్ళతో సహవాసం చేసినా కూడా కొన్ని సంవత్సరాలు చేసినాడు దేవుడు వాళ్ళతో సహవాసం. అంత సహవాసం దేవుడిలో ఉండి కూడా మళ్ళా వాడు కారు ద్రాక్షలు కాశాడు. అందుకే మానం చేసినందుకు నేను నొచ్చుకున్నాను అంటారు. వీళ్ళ హృదయము బాల్యంలో నుంచి ఎలాగంట తప్పిపోయేచ్చు. మంచిగా లేదు బాల్యంలో నుంచి. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా కేవలం చెడ్డవి, వారి ఊహంతా కూడా చెడ్డవి. ఈ రాత్రి చెడ్డ ఆలోచనలు ఉంటే బ్రతుకు ఇదిగో ఇట్లనే అవుతుంది. ఎలాగో అంటే ఇది కాల్చబడిన అంటే బ్రతుకులు బ్రతికినా పనికిరావు, ఈవెన్ చనిపోయినా కూడా బ్రతికి రావు. చనిపోయిన తర్వాత మనం పనికి వస్తామా రావు? చెప్పాలి. చనిపోయినాక మనం పనికి వస్తామా రావు? ఎందుకు డౌట్ మీకు? గట్టిగా చెప్పండి. ఎందుకు పనికి వస్తాం చనిపోయినాక మనం? అక్క బాధ్యత చెప్పు. కరెక్ట్. మనం చనిపోయినాక పనికి వస్తామా రామా? ప్రశ్న. చనిపోయినాక పనికి వస్తామని కొందరాను, పనికి రామని కొందరన్నా. ఏమా నేను శరీరం గురించి చెప్పట్లా, మనము అన్నా. మనము అన్న అంటే ప్రాణాత్మ దేహములు, ప్రాణాత్మ దేహములు మనము అంటే. మనము చనిపోయినాక పనికి వస్తామా రాదా అని క్వశ్చన్. వస్తాం. ఏదాగా
ధన్యులు కదా. ఇప్పుడు వచ్చింది జరిగింది. ప్రభువునందు వృద్ధులు ధన్యులు. అంటే తండ్రి అయిన దేవుల్లో ఉండేవాళ్ళు చనిపోయినా కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తారు. దేవుడు అందుకోసమే కదా మనం చేసింది, ఎల్లప్పుడూ మీతో ఉండాలని. మనం దేవుని స్తుతించడానికి పనికొస్తాం, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని కొనియాడడానికి. చనిపోయిన తర్వాత మనం పనికొస్తాం, దేవుని బిడ్డలు చనిపోక ముందు కూడా పనికొస్తాం. కొంతమంది ఒకవేళ బ్రతికినప్పుడు ఏదైనా చనిపోయిన తర్వాత ఏం పనికిరాని జీవితంలో ఉండేవి. ఇక్కడ ఇది అంటుంది, ఇది అంటే కాల్చిన ముందు ఏం పనికి రాదు, కాల్చిన తర్వాత కూడా ఏం పనికి రాదు. అలాగా కొంతమంది బతికి ఉన్నప్పుడు ఎవరికి ప్రయోజనకారిగా ఉంటారు, చచ్చిపోయినాక ప్రయోజనకారి, వాళ్ళ బతుకంతా నరకాలి. అలాగా ఉండకూడదు. దేవుడు అనుభవపూర్తిగా ప్రతిరోజు మనం ధ్యానం చేసేది లేఖన భాగమే కాబట్టి ఈ రోజు ఈ మాట చెప్తున్నాడు. దీనికి అర్థం ఏంటంటే చాలా ఇందరితో దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. బైబిల్ స్టడీ అంటే క్రమంగా మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ ధ్యాన లేఖన భాగం అప్పుడు జరుగుతున్న ఆ యొక్క పరిసరాలను బట్టే చెప్తాడు దేవుడు. ఇప్పుడు మన ప్రాంతంలో మడగూడులో చాలా మంది చనిపోయినారు. కొంతమంది అవునా కదా, వాళ్ళు బతుకున్నప్పుడు పనికి వచ్చినారా, చచ్చిపోయారు. బతుకున్నప్పుడు పనికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉండొచ్చేమో, చచ్చిపోయినాక అసలు పనికి రాదు. ఎందుకు? వాళ్ళు చనిపోయినాక వాళ్ళ బ్రతుకులన్నీ బయట పెట్టేస్తున్నారు. వాడు పెద్ద పనికి మనవాడు, అట్టడు ఇచ్చాడు, మంచోడు అయితే వాడు మంచోడమ్మ పాపం హెచ్చరించినాడేమో. బతికున్నప్పుడు బాగానే ఉన్నారు, కానీ చనిపోయినాక మాత్రం ఆత్మను దేవుడికి అప్పగించాలి. అది కారణం ఎవరు? తల్లిదండ్రులను అడుగుతాడు, వీధిలో వాళ్ళని అడుగుతాడు, ఇంకా ఇక్కడ చర్చి ఉందంటే సంఘ కాపలి, సంఘ పెద్దలను అందరిని అడుగుతాడు. దేవుడి లెక్క అందరిని లెక్క అడుగుతాడు. ఎందుకు అంటే ఒకరి పాపంలో ఉన్నాడని తెలిసినప్పుడు నువ్వు పాపం నుంచి వాడిని లాగడం నీ బాధ్యత కదా అన్నాడు. చెప్పకపోతే నువ్వే ఉత్తరవాది. చెప్పినా వాళ్ళు అట్లనే చేస్తున్నారు అనుకో, చెప్పినారు కాబట్టి ఇంకెందుకులే మాకు దేవుడు ఉంది, ఏమొద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, మేము ప్రార్థన పోము అని అనుకుంటే వాళ్ళ ఫలానికి వాళ్ళే ఉత్తరవాది. ఇక్కడ ఇది ద్రాక్ష చెట్టు అలాగుంది. అలాగ ఒకవేళ మనము మన పిల్లలు ఉన్నామేమో ప్రశ్న వేసుకున్నాం. మనం బ్రతికినప్పుడు మరి ఉపయోగకరంగా ఉన్నామా, చనిపోయిన తర్వాత కూడా దేవునికి ఉపయోగపడే బిడ్డలు ఉన్నామా అని ఒక ప్రశ్న ఇక్కడ ప్రశ్న ఉంది కాబట్టి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ అడవి చెట్లు అని చెప్పాడు, కానీ మంచి ద్రాక్ష చెట్టు అయితే కనీసం కర్ర పనికి రాకపోయినా ఆకులు కూడా కొన్ని ద్రాక్ష ఆకులు ఉడకబెట్టి తాగితే కొన్ని జబ్బులు పోతాయి. ద్రాక్ష చెట్టు ఆకులు, కొమ్మ అయితే ఏం పనికిరాదు, కర్ర పనికిరాదు, కానీ ద్రాక్ష పండ్లు అన్ని పండ్ల కంటే శ్రేష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆది కాండం మనం చదివితే నోవహు మొదట తోట వేసినప్పుడు ద్రాక్ష తోటనే, కానీ ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసం తాగి మత్తుడైపోయి పాపము వివస్థ అయిపోతే వాళ్ళ కుమారుల నుంచి వస్తానికి కప్పుతారు. అలాగా ద్రాక్ష అది మంచిదే, కానీ మనం మితిమీరి ద్రాక్ష రసం తాగకూడదు. చాలా మంది మత్తు ఎక్కి ఈ ద్రాక్ష రసం అన్నది మంచిదే, కానీ అది ఎంతనో అంతే తీసుకోవాలి. పైగా మత్తుతో కలిపిన ద్రాక్ష రసం తీసుకోకూడదు. ప్రస్తుత మందు ద్రాక్ష రసంలకు ఏమేమో కలిపి మత్తు పానీయాలు తయారు చేస్తున్నారు, అలాంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకునడం ద్వారా మనిషి బ్రతుకు నాశనం అయిపోతుంది. తేటగా వాక్యంలో ఉంది, ద్రాక్ష రసం ఎర్రగా పడితే నీ యొక్క కళ్ళకు అది ఎర్రగా చూసినా కూడా నువ్వు దాని వైపు చూడొద్దు, ఎర్రబడగా దాని నుంచి వేరేగో అనేది వాక్యం. ఇక్కడ మనం చూస్తే ఈ ద్రాక్ష చెట్టు గురించి ఇలాగ రాయబడింది. ద్రాక్ష చెట్టు పండ్లు అయితే మంచివే, కొన్ని ద్రాక్ష చెట్లు దేవుడు మంచి పిల్లలు కదా నా పిల్లలు అని శ్రేష్టమైన విధానం వాళ్ళు పెంచాలని దేవుడు అనుకుంటే ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత కారు ద్రాక్ష ఏది చిన్నప్పుడు నేను బాగానే పెంచినాను దాని వాక్యంలో ప్రాంతంలో. ఇప్పుడు ఎందుకు వీళ్ళు చెడ్డ తలంలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, దేవుడు బాధపడుతున్నాడు. మరి మన యొక్క ఫలములు అంటే నీ చూపు, నీ చేత, నీ నడక, నీ క్రియ ఎలాగున్నాయి దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మనం కనిపెడుతున్న దేవుడికి మనం ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన వారంగా మనం ఉండాలి. అలాగే మనం చూస్తే తుమ్మకర్ర మనం చూస్తాం. తుమ్మకర్ర అడవి చెట్లు అన్నాడు ఇక్కడ. అడవి చెట్లు తుమ్మ చెట్లు అంటే అడవిలో ఉంటాయా లేదా? ఉంటాయి. ఎక్కడ పడితే ఎక్కువగా ఉంటే కనపడేది మనకి ఏ చెట్లు చెప్పాలా? తుమ్మ చెట్లు ఎక్కువ కనపడుతుంటాయి. అడవిలో కూడా ఎక్కువ తుమ్మ చెట్లు ఉంటాయి. మరి తుమ్మ చెట్టు ఏమైనా ఉపయోగమా లేదా? వెరీ గుడ్ కలుపుతున్నారు. దేనికి ఉపయోగం చెప్పారు? చూడు వాడు ఎంతగా చెప్తున్నాడు, జస్ట్ రైట్. వాడు ఏం చెప్తున్నాడు? కమ్మలు పెట్టుకుంటూ ఉన్నారు, అది తెలిసింది. వెరీ గుడ్. తుమ్మ ముళ్ళుతోనే చెవులు ముక్కులు కుట్టుకుంటున్నారు. వెరీ గుడ్. సెప్టింగ్ కాకుండా
మంచిదే. ఇంకా తలుపులకి వాటికి అది ఎంత అసలు తుమ్మ చెట్టు ఓవరాల్ దాని వేరు నుంచే ప్రతిదీ ఉపయోగం. తుమ్మ గజ్జలు తీసి మేకలకు వేస్తుంటారు కదా, వేస్తారా లేదా? వేస్తాను. చూడు, అది నాకు కొంత తెలిసి కొంత తెలియదు కదండి. తర్వాత తుమ్మ బెరడు దేనికి వస్తుంది మీకు తెలుసా? తుమ్మ బెరడు తెలియదా? తుమ్మ బెరడుతో చాలా మెడిసిన్ చేస్తారు. గాఢ పండ్లు పోతాయి. తుమ్మ చెక్క తీసుకొని దాన్ని పొడి చేసి పళ్ళకు రుద్దుకుంటే పళ్ళకున్న పాసి, తర్వాత చిగుళ్ళ వాపులు అన్నీ పోతాయి. చూడండి కావాలి, నేను మా స్టూడెంట్స్ చెప్పేదాన్ని కాబట్టి మీకు గుర్తుంది. తుమ్మ నాకు మా తాతయ్య చెప్పింది, మా తాతయ్య నుంచి నేను నేర్చుకున్నాను. ఈ వాక్యంలో అది లేదు. కాకపోతే తుమ్మ చెట్లు అన్నిటికీ పనికొస్తాయి. మెడిసిన్స్ వాళ్ళకు తుమ్మ చెట్టు గురించి బాగా. దాని గమ్ కూడా, దాని గమ్ ఉంటుంది కదా, అది గమ్ అంటే అది జిగురు ఉంటుంది కదా, బంక. ఆ బంకలు చాలా వాటికి మెడిసిన్స్కి ఉపయోగిస్తారు. అది కూడా కొన్ని మెడిసిన్స్కి మనకి తెలుస్తుంది. మెడిసిన్స్కి అది కూడా ఉపయోగిస్తారు. తర్వాత దాని ముళ్ళు ఉపయోగమే, దాని గమ్ము ఉపయోగమే, దాని బెరడు ఉపయోగమే, దాని వేరు ఉపయోగమే. టోటల్గా దాని యొక్క చెక్క ముద్దుక చాలా అసలు నల్ల మద్ది అంటారు. దాని తుమ్మకలను నల్ల మద్ది అనే ఏమో అంటారు. నల్ల ముద్ద మద్ద ముద్ద నల్ల ముద్ద నల్ల ముద్దు. అది ఎందుకంటే నాకు అదే ఇంటికి అదే తెచ్చినప్పుడు ఏంటి ఇలా ఉంది అంటే చాలా గట్టి పప్పాలి అని అన్నారు. దేవుడికి ఇస్తుంది. చూడండి, దాని యొక్క కాండం పనికొస్తుంది, వేరు పనికొస్తుంది, పైన ఉన్నటువంటి బెరడు పనికొస్తుంది, తర్వాత ముళ్ళు పనికొస్తుంది. దాని యొక్క అవి తుమ్మ గజ్జలు అనేటువంటి అవి వాడతారు. ఎవ్రీథింగ్ అది. తర్వాత ఇంకా దేవుడు అందుకనే ఈ చెట్టుని ఎంతగా ఇష్టపడ్డాడు. అన్ని చెట్ల కంటే దేవుడికి ఏ చెట్టు ఇష్టమేంటంట చెప్పాలి. ఇప్పుడు చెప్పండి ఎందుకు? సిల్వ కూడా అదే బాగా ఇప్పుడు బంగారు కరుణాపీఠం, ముఖ్యంగా మందసములో దేవుడు తుమ్మగలతోనే చేయమన్నాడు. ఎన్ని చెట్లు ఉన్నాయి? అందరు దాన్ని క్వశ్చన్ చేస్తారు. అక్కడ ఎందుకు దేవుడు ఇన్ని చెట్లు దేవదారు నాలు ఉన్నాయి, అది ఎంత ఖరీదు రోజు ఉంటుంది, అవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ కొంతకాలానికి, కానీ తుమ్మది ఎప్పటికీ ఇది కాదు, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అందుకనే దాంట్లోనే దేవుడు నలుపు అంటే పాపం కాదు. చాలా మంది నలుపు అంటే పాపం అంటున్నారు. పాపం వాక్యంలో చెప్పింది నలుపు పాపం అని లేదు. కానీ అలాగే నలుపు పాపం అయితే మరి మన వెంట్రుకలు దేవుడు ఎందుకు పెట్టినాడు నల్లగా కదా? ముందర తెల్ల పెంచచ్చు కదా. నలుపు పాపం అయితే ఇంకా నల్ల వెంట్రుకలు ఉండడంతో పాపే, మన తలనంతా పాపమే. కేవలం చెడ్డని దేవుడు చెప్పేశారు ఆల్రెడీ. కానీ పరమగీతంలో అతని వెంట్రుకలు నల్లటి నొప్పులుగా ఉన్నాయని రాబడింది చక్కగా. అంటే నల్లటి వెంట్రుకలు మంచి ఇది దానికి. అలాగనే చాలా మంది వేరే గొడుగులు యూజ్ చేసినా నల్ల గొడుగు సేఫ్టీగా ఉంటుంది. అంటే వెలుగును అది ఏం చేశారు, వేడిని అది ఏం చేస్తుంది, గ్రహిస్తుంది. అందుకు నలుపు వేసుకుంటారు. నలుపు పాపం అని కాదు, నలుపు చెడు అని కాదు. కాకపోతే ఈ యొక్క నలుపు, అలాంటి నలుపుతో కొంతమంది మాత్రమే నలుపును బాధాకరమైన సిచ్యువేషన్లో వాడుతుంటారు కదా. అందుకే బాధ కలిగించే విధానంలో నవంబర్ మాసంలో అందరూ నల్లని దుస్తులు వేస్తుంటారు. బాధ కదా ఒక సంకేతం. తర్వాత నల్ల బ్లాక్ జెట్ కట్టుకొని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అని అంటుంటారు అన్నమాట. చాలా మంది ఏదైనా బాధ ఉంటే నల్ల బ్లాక్ జెట్ కట్టుకొని అక్కడ చేస్తుంటారు. ఇంకా అలాగా నలుపు పాపం అంటే మరి వీళ్ళంతా కోర్టులో అందరూ కూడా నల్ల కోట్లు వేసేవారు. కానీ నల్ల కోట్లు న్యాయ వ్యవస్థ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నల్ల వస్త్రాలు వేసినంత మాత్రాన వాళ్ళు పాపులు అనేది కాదు, తెల్ల వస్త్రాలు వేసినంత మాత్రం పరిశుద్ధులని వాక్యం లేదు. కాకపోతే ఆయన ఇచ్చే తెల్లటి వస్త్రాలు శ్రేష్టమైనవని ప్రకటనలో ఉంది. అదే దేవుడు ఇచ్చేటటువంటి తెల్లటి వస్త్రాలు ఆయన ఇస్తాడు. మహిమ వస్త్రాలు, ధవల వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ఇంకా అన్ని చాలా 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 ఉన్నాయి. అక్కడ పువ్వులు కూడా పరలోకంలో అన్ని తెల్లగా చూశానని దినకరణ అంకులు కూడా పరలోకంలో ఉన్న కొన్ని పూలు చూసి చాలా పెద్దవి, పెద్ద సైజులో ఉంటాయి. అన్ని తెల్లటివే నేను చూశాను అక్కడ. మరి కలర్స్ ఉన్నాయో లేదో తెలీదు, కానీ నేను చూసినంత మటుకు అన్ని తెలుపులోనే ఉన్నాయి అన్నాడు. అక్కడ అందరూ తెల్లటి వస్త్రం, వాక్యంలో ప్రకటన చెప్తే మనకు తేటగా ఉంది. అక్కడంతా తెల్లటి వస్త్రాలతో వాళ్ళు ఉన్నారు అని కూడా మనం చూస్తాం. సరే, ఇక్కడ ఈ యొక్క తుమ్మకల నల్లగా ఉన్నా కూడా అలాంటి నలుపును
అలాంటి కలుపు బెరడు కలుపుగా ఉన్నటువంటి ఆ తుమ్మకర, ముళ్ళతో ఉన్నటువంటి ఆ తుమ్మకరను, జిగురుతో ఉన్న తుమ్మకరను, అచ్చక్క పనికొచ్చే తుమ్మకరతో ఇక్కడ చేసి చెప్తాడు కదా మోషేకు. ఆ యొక్క తుమ్మకర్రను తీసుకొని దాంతో ఎక్కడో అడవిలో కొన్నటువంటి తుమ్మకర్ర, ఆ కర్రతో మందసాన్ని చేయమని చెప్తారు. ఎంత గొప్పదో! ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తుమ్మకరలాగా, పనికిరాని చెట్లగా, అన్ని చెట్లు పనికొస్తాయి, కానీ తుమ్మకరను ఎవరు పెద్దగా ఎన్నిక చేయరు. అలాగే ఎన్నిక లేని దానిగా నువ్వు ఉంటే దేవుడు నీవే కావాలి దేవుడికి. కానీ ఇష్టపడతావా? తీసుకొని దాన్ని ఎలాగ చేయడం దేవుని చేతిలోకి వచ్చినప్పుడే, ఆ తుమ్మకరను సరైన విధానంలో మలచగల వ్యక్తి చేతిలోకి వస్తేనే దానికి ఔన్నత్యం. బయట ఉండే తుమ్మకరలు కాదు, అడవిలో ఉండే తుమ్మకరలకు ఏమాత్రం పవర్ లేదు. ఏ అడవిలో ఉన్న తుమ్మకర అయితే ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి విధానంలో బెసలేలు తన జ్ఞానంతో తుమ్మకరతో మందసాన్ని చేస్తాడో అప్పుడు ఆ మందసానికి ఎంత పవర్! దేవుని యొక్క శక్తి, దేవుడి యొక్క శక్తి. అందుకనే ఆ యొక్క మందసంను ఎవరు తాకకూడదు, కేవలం లేవీలు మాత్రమే. అలాంటి మందసంను తాకినప్పుడు ఉజ్జా కూడా చనిపోయాడు. ఎంత కృప! ఈ రాత్రి కాలుతుందో పనికి రాకుండా పండ చూడటంలో మనలో దేవుని శక్తి వచ్చినప్పుడు చేయలేకపోతాం. నేను టచ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అందుకే నిన్ను ముట్టువాడు తన కనుగుడు ముట్టువాడుగా చేస్తానని సెలవిచ్చారు. మనకు విరోధంగా రూపబడిన ఈ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుని పిల్లల్ని ఎవరు తాకలేరు. టచ్ చేశారా వాళ్ళ ముట్టు ఇంతే. అందుకే దేవుడు ఈ సమయంలో ఆ తుమ్మకరను తీశారు. నువ్వు పనికి రాందాలని అనుకుంటున్నాయేమో, కానీ దేవుని పనికొచ్చే తుమ్మకరగా ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండేది, బయట కాదు. అడవిలో ఉన్న తుమ్మకరకు ఏమాత్రం విలువ ఉండదు, ఇంకెక్కడ ఉన్న తుమ్మ చెట్లకు ఏమాత్రం, అదంతా కాల్చడానికే, పొయ్యిలోకే కదా అని అంటున్నాం. పొయ్యిలో కాల్చబడడానికే అవి ఉపయోగపడదు. కానీ అదే దేవుని సన్నిధిలో ఉన్న మందసానికి ఎంత గొప్ప ప్రభావం! ఆకారం చేశాడు, అంతతో ఊరుకోలేదు. మళ్ళా బంగారు రేకుతో పొదిగించాడు. బంగారు రేకుతో పొగిరించి మళ్ళీ మౌనంగా ఉండేదైనా దానిపైన కరుణాపీఠం తయారు చేయమన్నాడు. కరుణాపీఠం తయారు చేసిన తర్వాత 2 కెరూబులను పెట్టమన్నాడు. మన భక్తులు కూడా ఉంటాయి. అలాగా దేవుడు తన సన్నిధి దూతం మనకు తోడుగలుగుతారు. ఎవరు కూడా మనం తాకడానికి ఇవ్వడం తాగాడా వాడంతే దహించు అగ్నిలాగానే అయిపోతాడు. ఎంత గొప్ప కృప దేవుని సన్నిధిలో ఉన్న మందసానికి! ఆ మందసము దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన మన హృదయ జీవితాలు ఎక్కడున్నా కూడా మనం మండే జ్వాలగా ఉంటాం. మంట చేస్తానంటే వాడు కాలిపోతాడు, అంతేగా. అలాగే ఉండాలి దేవుడు, అలాగా ఉండాలని కోరుతున్నాం. కేవలం ఈ కర్రనే ఇంత మహిమ కలిగా దానిగా చేసినప్పుడు, ఆయన స్వరూపమందు ఆయన కోరిక చొప్పున మనం చేసుకున్నప్పుడు, మనలో నివాసం చేయాలని చెప్పినప్పుడు, మన యొక్క హృదయమే ఒక మందసంగా ఉంటే, మన హృదయం దేవుని యొక్క కనికరంతో నింపబడితే, దేవుని కనికరం మనం పాసులమైతే, కనికరము గల దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీతో మాట్లాడతాడు. అందుకే అంటాడు, నేను మాట్లాడాలంటే నువ్వు మందసం చేయాలి. మందసం పైన కరుణాపీఠం చేయాలి. కరుణాపీఠం చేసి కెరుగులు అటువైపు ఇటువైపు కెరుగులు ఉన్నాయి. అప్పుడు కరుణాపీఠం పైకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఎంత ప్రేమ, ఎంత కృపగలదు! రాత్రి నేను ఆ హృదయం ఒక మందసంగా మారిపోవాలి. ఆ మందసంలో అహరోను చిగిరించినటువంటి చేతి కర్ర ఉంది, తర్వాత సముఖపు రొట్టె ఉంది, తర్వాత ఏముంది అక్కడ? దాంట్లో ఏముందని చెప్పండి? దీపవృక్షం. ఎప్పుడు మండే జ్వాలగా మనం ఉన్నాం. దేవుడికి ఇష్టమైన పిల్లలు ఎప్పుడు ఎల్లప్పుడు అహరోను చేతిగా చిగురిస్తూ మండేలా చిగురించులే. దేవుడి సన్నిధికి వచ్చినావంటే వాక్యంతో మనం ఎప్పుడు రోజు రోజుకు అది పుష్పించాలి, ఫలించాలి. దేవుడికి ఇష్టమైన పచ్చగా ఉండేటువంటి జీవితం. ఎన్నేళ్ళైనా ఇప్పటికీ కూడా అహరోను దగ్గర పచ్చగానే ఉన్నాడు. మందసంలో ఉన్నటువంటి అహరోను చేతి చూసి కొంతమంది షాక్ అయిపోయినారు. బ్రౌన్ యాట్ అన్నట్టు ఆయన దాన్ని కనిపెట్టాడు. మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది అని కూడా మనకు చెప్తూ ఉన్నాం అన్నమాట. తీసినారు దాన్ని ఎలాగో బయట. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు మనం దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుడు తన కెరూబులను మనకు తోడుగా వస్తాడు. పనికిరాని మన జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో దేవుడు అవసరం. బంగారం లాంటి జీవితం దేవుడి జీవితం ఖచ్చితంగా. ఒకప్పుడు నువ్వు తుమ్మగలవే, ఒకప్పుడు నువ్వు పనికిరాని దానివే, ఒకప్పుడు అగ్నిలో కాల్చడం తప్ప ఏమి పనికిరాని దానివే. కానీ దేవుడైతే ఎంత పనికొచ్చేటటువంటి ఆ మందసం ఉన్నప్పుడే, మందసం ఉన్నంత వరకే ఇశ్రాయేలులకు విజయం వచ్చింది. మందసం ఎప్పుడైతే పట్టుకున్నారో అపజయం వచ్చేసింది. మందసం కంటే శ్రేష్ఠుడైన దేవుడు మనలో ఉంటే మనకి ఎప్పుడు విషయమే. అపజయం ఈ ద్రాక్ష చెట్టులాగా మనం ఉండద్దు. ఇది బతికిన ఇది ఆ కర్ర దేనికి ఒక మేకు చేయడానికి పనికి రాకుండా ఆ కర్ర పచ్చిగా ఉన్నప్పుడు కర్ర పనికిరాదు, ఎండిపోయినాక పనికిరాదు, అగ్నితో కాల్చినగా పనికిరాదు. కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు కర్రలు పనికొస్తాయి,
ఎండిన తర్వాత పనికి వస్తాయి, కాల్చిన తర్వాత కూడా పనికి వస్తాయి కొన్ని కాలం. కాబట్టి అదే చెప్తున్నారు, కొన్ని చెక్కలతో దేవుడు కొన్ని వైద్యాలు చేస్తారు, కొన్ని ఆ వేళ్ళతో కూడా కొన్ని ఆయుర్వేదిక ఇది చేస్తారు. కాబట్టి గంధకం ఎంత పనికి కదా, అది మొత్తం ఎవ్రీథింగ్, అది దాని యొక్క వేళ్ళు, దాని కాండము, దాని గంధకం యొక్క చెక్క అన్నీ కూడా అది చెక్కను ఎంత అర్ధలిస్తే అంత స్మెల్ వస్తూనే ఉంటుంది, ఎంత స్మెల్ వస్తుంది. అలాగా మన బ్రతుకులు దేవునికి మహిమకరంగా వాడబడాలి. తర్వాత ఇంకోటి, నేను నా టైం లేదు కాబట్టి చెప్పలేకపోయా. ఈరోజు మీరు ఈ వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీరు కూడా స్వతంత్రించుకోండి. 2025 9/9 రోజున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీతో పంచుకున్నాను. ఆ వాగ్దానం మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు కంతత చేసి దేవునికి మహిమకరంగా వాగ్దానం మీరు ధ్యానం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 15:6 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును కనుక. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే మన సొంత కష్టం కావాలి. నీ కష్టార్జితం, నీకు ఉద్యోగం మంచి జీతం వచ్చినంత మాత్రం ఆశీర్వదించబడవు, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఈ మాట ఒకసారి ప్రార్థించేటప్పుడు శాంతి చేసిన ప్రార్థనలో నేను విన్నా, దేవా మాకు ఉద్యోగం నీ కృపచొప్పున వచ్చింది, ఉద్యోగం వచ్చినంత మాత్రం కాదు ప్రభా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా దేవుడిలో ఉండాలి. ఎంత బాగా చెప్తున్నా. ఇంకా అప్పటికి ఉద్యోగం రాలేపా, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. ఉద్యోగం కోసమే దేవుని చెందికి రావడం కాదు, వచ్చినా రాకపోయినా దేవుడి బిడ్డ. దేవుడు మనతో ఉంటే మనకు వచ్చిన వాటికి ఏదైనా, మన నీ ఇల్లుని ఆస్వాదిస్తాడు, నీ ఉద్యోగం ఆస్వాదిస్తాడు, నీ పిల్లలు ఆస్వాదిస్తాడు, ఎవ్రీథింగ్ ఆస్వాదిస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తాయి. యాకోబుకు అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ ఏమాత్రం తీస్తాయి. కారణం దేవుడు ఆశీర్వదించాడు, తను తీసుకున్నాడు వాళ్ళంతా. ఆ ఆశీర్వాదం ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. తన నోటితో చెప్పాడు, ఏంటి అయ్యగారు, యాకోబయ్య గారు మీ గురించి కొంచెం జీవిత చరిత్ర చెప్పరా అని ఫరో అడిగితే ఏం చెప్పమంటారు, ఎండకు ఎండింది నా శరీరం, చలికి చిమికిపోయింది, వర్షానికి తడిచాను, నా బ్రతుకంతా కూడా కన్నీటి జీవితమే అన్నాడు. అదేంటి ఆశీర్వాదం కొట్టేసి ఇంత బాగా అంటున్నావు. అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించాను. అప్పుడు నెమ్మది వచ్చింది. చదవమ్మా. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదేమంటున్నాడు ఇక్కడ. అప్పు చేయమంటే ఒకరి కాదు, అనేక జనములకు అప్పు ఇచ్చదవు, అనేక జనములను నువ్వు ఏం చేస్తావు, ఏస్తావు, వారు నిన్ను ఏడరు. ఇక్కడికి ఎప్పుడైతే నేను సండే ఓపెన్ చేయాలన్నా వద్దా అని దేవుడి సండే అడిగినప్పుడు ఆ రోజు వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ దేవుడు రెండోసారి నాతో మాట్లాడినటువంటి మాట, అనేక జనంలో నీ దగ్గరికి వస్తారు, వాళ్ళని నువ్వు వెళ్తావు కానీ నీకు ఇంకోరు బోధించే విధానం కాదు, నేనే నీకు బోధుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత గొప్ప కృప, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, తర్వాత 6వ వచనం చదువు. 15:6 చదివినావు కదా. ఇప్పుడు 23 చదువు. 23వ అధ్యాయము 27వ వచనం. 33:23 చదువు. 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. అది ఇక్కడ పెండి ఇంకుతో రాసిన పెండ్ అయిపోయింది. శాశ్వతమైన దేవుడు నీకు ఏంటంట, నివాస స్థలం. ఇంతకంటే ఏం కాదు. నేనన్నా ప్రభా నాకు నివాస స్థలం నీలే ప్రభు. శాశ్వతమైన దేవుడే మనకు నివాస స్థలం. ఆయనలో మనం, మనలో ఆయన. అందుకే అంటాడు కదా అక్కడ 2 కొరింథీ 6:18, నేను వారిలో నివసించి సంచరిస్తాను, వారి దేవుడిని ఉంటా, వారు నా ప్రజలు ఉంటారు, నేను వారి కలిసి భోజనం చేస్తా. కానీ మీరేం చేయాలి, వారి మధ్య ఉండి ప్రత్యేకించబడండి. ఎందుకు వారి మధ్య నుండి? వాళ్ళు దొంగలు, దోచుకునేవారు, అక్రమకారులు, అవిధేయులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, నీతిని ప్రేమించే వాళ్ళు కాదు, నీతిని ద్వేషించే వాళ్ళు. వాడు మంచితో కలిసి పనిచేద్దాం అనే వాళ్ళు కాదు, చెడ్డతో కలిసి వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది యవ్వనం చచ్చిపోతున్నారు చూడండి. ఒక వ్యక్తి చనిపోయి ఇంకా దుఃఖ దినంలో ఆరక ముందే మరొక గాయం. యవ్వనులే 20 సంవత్సరాల లోపు. ఎంత బాధ. తండ్రి అనే దేవుడు 20 సంవత్సరాల లోపు వాళ్ళని చంపలేదు, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళని చంపారు. కొన్ని చోట్ల దేవుడికి విరోధంగా పాపం చేస్తే పసి పిల్లలని కూర్చోకుండా పసి పిల్లల వృద్ధులు అందరిని చంపేశాడు. కారణం వాళ్ళ పాప.
ఈ రాత్రి మన జ్ఞాపకం, మన పిల్లలు ఎలాగున్నారు? ఒకరు చనిపోయిన తర్వాత ఇంకొకరు జ్ఞానం కలిగి ఉండాలి కదా, హెచ్చరించాలి కదా, పిల్లలు సరిదిద్దుకోవాలి కదా. దేవుడు ఎంత తేజగా మనతో మాట్లాడుతాం. శాశ్వతుడైన దేవుడు మనకు ఆలయంగా ఉంటాయి, ఆశ్రయంగా ఉంటాయి, ఏ కొరత మనకు ఉండదు. తర్వాత ఇర్మియా 1వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 ఇర్మియా 1:18-19. నీవు షీపోరు నీళ్లు త్రాగుటకు ఆ. యూదా రాజులకు అదాములకు గాని సరే మీరు చదవండి. తర్వాత 19 చివరిలో వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ మీద జయం వాళ్ళు పొందరు. అది నీకెప్పుడు జయమే. వాళ్ళు అనుకున్నారు ఏదో పెద్ద సాధించలేదు. నీకు ఒక అపకారం చేస్తే 10 ఉపకారం నేను చేస్తానన్నాడు దేవుడు. చేశాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రోజు వాక్యంలో ఆనందం వస్తే 10 మెసేజ్లు ఇవ్వడానికి దేవుడు కృప దయచేస్తాడు. హౌ గ్రేస్ చేస్తాడు, హౌ మార్వెలస్ ఆర్ యువర్ ప్రామిసెస్ ఫర్ అవర్ గాడ్. వి థాంక్ ది లార్డ్ గాడ్ ఆల్మైటీ. అని దేవునికి ఎప్పుడు మనం స్తుతించే వారంగా ఉన్నాం. ఎంత గొప్ప రోషం గల దేవుడు. తన బిడ్డలకు ఏ చిన్న బాధ కలిగినా అస్సలైనా ఓర్చుకోలేడు కూడా, నొచ్చుకుంటాడు. తర్వాత చూడండి 98:1. యెహోవా ఆశ్చర్యకారం చేస్తున్నాడు, మనం సంతోషభరితమైతిమి అని ఉంటుంది అక్కడ, చదువుకోండి. ఆయన ఆశ్చర్యకారం చేస్తున్నాడు, స్తుతించండి, చేస్తాం. తర్వాత కీర్తన 57:3 వచనం. 57:3. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. అది ఆకాశం నుంచి ఆజ్ఞయించి రక్షిస్తాడు ఆయన. ఎందుకంటే 24 గంటలు కంటి పాపలాగా మమ్మల్ని కాపాడే దేవుడు. మనకి ఏ చిన్న బాధ వచ్చినా ఆకాశం నుంచి ఆజ్ఞయించి మనల్ని కాపాడే దేవుడు. అంత గొప్ప తండ్రి మనకున్నాడు. మన తల్లిదండ్రులు కూడా వెంటనే అపాయం ఉందంటే రాలేదు, కాలేదు, అక్కడ వస్తారు. ఇప్పుడు ఆ పిల్లడు చనిపోయిన వెంటనే, అంటే చనిపోకముందే ఎవరు రాలేకపోయినారు కదా. ఆ ఉరి వేసుకున్నాను చెప్తున్నారు, అంత లోపల పోయే లోపల చనిపోయినాడు. చూసారా, చనిపోయే లోపల పోయి సేవ్ చేయలేకపోయినాడు. కానీ దేవుడైతే ఖచ్చితంగా చెల్లిస్తాడు. పవనే మన దగ్గర సాక్షి. పవన్ కూడా సేమ్ గురేసుకున్నాం. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు దేవుడు కృప దయచేసి ప్రాణ దాతగా నిలిచారు. వాళ్ళ నాన్న సేమ్ గురేసుకొని చనిపోయినాడు. చనిపోయినాక వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ ప్రాణం ఉండిందో లేదో తెలియదు, మరి అప్పటికే చనిపోయాడు. దేవుడి యొక్క కృప కారణం ఒక్కటే, చనిపోకముందు దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి కనికరంతో దేవుడు కాపాడు. అంతకంటే ముందు వచ్చినటువంటి వాక్యము అందరిని కాపాడు. అందుకనే వాళ్ళు అంతగా కృతజ్ఞత కలిగి ఉంటారు. టోటల్ ఫ్యామిలీ అంత కృతజ్ఞత. మనం ఉన్నామా? అంత కృతజ్ఞత, అంత దేవునికి భయపడి లోపడుతున్నామా? చూడండి, ఖచ్చితంగా ఆమె శుక్రవారం పని ఉన్నా పని పోగొట్టుకుని వస్తాడు. మనం ఇంత చేసినా కూడా శుక్రవారం ఒక శుక్రవారం రాదు. కొందరు వస్తారనుకోండి, కానీ చెయ్యాలి, అప్పుడే ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 39, 30వ అధ్యాయం 9వ వచనం. మరియు ఈ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలో నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలో నీకు భూమి పంట విషయంలోనూ నీకు మేలన్నట్లు నీకు మేలన్నట్లు ఏమా నిన్ను వర్ధిల్ల నిన్ను వర్ధిల్ల చేయను. అర్థం ఇది అండర్లైన్ చేస్తాను. వర్ధిల్ల చేస్తాడు దేవుడు. రోజుకు వర్ధిల్లేదే, తరిగిపోయేది అస్సలు ఉండదు లైఫ్లో. నా లైఫ్లో దేవుడు అలాగే చేశాడు. కాదు ఈ వాగ్దానం మీరు కూడా స్వతంత్రించుకోవాలి. మీరు స్వతంత్రించుకోవాలి అంటే ఫస్ట్ ప్రయత్నం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా దేవుని ఆశ్రయించాలి. టైం టు టైం ఫాలో కావాలి. వేరే దానికంతా ఫాలో అవుతుంటాం. దేవుని సన్నిధికి మనం ఆలస్యంగా వస్తే మనం చేసుకునే కార్యాలన్నీ ఆలస్యం అయిపోతాయి. ఏదైనా, అది ఉద్యోగమైనా, అది పిల్లలు కలగడమైనా, అది వివాహమైనా, అది ఇంకొకటైనా, ఆర్థిక ఏదైనా, ఎనీథింగ్. కానీ దేవుని సన్నిధికి మనం ఎంతగా ఆసక్తితో తపనతో చూసుకుంటూ వస్తామో అంత ఆశీర్వాదం ఉంటాయి. ఆ భయం మనలో ఉండాలి. అయ్యో టైం అవుతుంది అన్న భయం మనకు ఉండాలి. ఆ భయం ఉంటే ఈ ఆశీర్వాదం మనం వర్ధిల్లుతాం. అందుకే నీ ఆత్మ వర్ధిల్లించడం అన్ని విషయాల్లో, ఒకటి కాదు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం అని వాక్యంలో రాయబడింది. 3వ యోహాను 2వ వచనం. తర్వాత కీర్తన 112 2వ వచనం చదవండి. వారి సంతతి వారు
వారి సంతతి వారు 2 నుంచి 4 వరకు మీరు వారి సంతతి వారు భూమి మీద ఎలా అవుతారంట ఆత్మ సంబంధులైన పిల్లలందరూ మైట్ వెపన్స్ గా దేవుడు ఆశీర్వదించారు. ఇంకా యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. యథార్థంగా నువ్వు ఉంటే నీ పిల్లలు దీవిస్తారు. నీ పిల్లలకి దీవెన లేదంటే నువ్వు యథార్థంగా లేవు. సింపుల్. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. అటు దీవెనలు దేవుడు మనకందరూ కలుగజేయను కాక దేవుడు ఈ లేఖను బాగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. చివరి ప్రార్థన. సోదరి